తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పుడు, అలాగే నవగ్రహ దోష నివారణకు ఇంట్లో హోమం చేసుకోండి మంచిది అని చెబుతారు. హోమం చేస్తే నిజంగా ఆరోగ్యం బాగవుతుందా? ఎలాంటి పూజలు, హోమాలు చేయాలి? ఇందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధాలు తీసుకోవడం, దానాలు, జపాలు, హోమాలు చేయటం హిందువుల సంప్రదాయం. వీటన్నింటిలో ముఖ్యమైనది హోమ ప్రక్రియ. దీన్నే జ్యోతిర్వైద్యం అని కూడా అంటారు. ఒక్కో గ్రహానికి వేరువేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే జాతకంలో ఆ గ్రహాల ప్రభావం తగ్గడమే మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. హోమాలు చేయటం వలన ప్రయోజనాలున్నాయని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడింది. ఈ హోమాలు అనేక రకాలున్నాయి. అందులో ఒక్కొక్కదానికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది. హోమం చేస్తున్నప్పుడు వేదమంత్ర పదాలను ఆ సమయంలో శ్రద్ధగా వింటూ హోమంపై పూర్తి దృష్టిని సారిస్తేనే ప్రతిఫలం లభిస్తుంది. సంప్రదాయబద్ధంగా హోమాలు నిర్వహించాలి. ఆహార నియమాలు పాటించడం, శ్రద్ధాభక్తులతో హోమం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి. నవగ్రహ పూజ. మనిషి తన జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి పునీతం, తేజోవంతం చేయటమే పవిత్రమైన తాపయజ్ఞం. అర్థం చేసుకొని లోక కళ్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయ యజ్ఞం. యమ నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి మానసిక శక్తి సంపాదించడమే యోగయజ్ఞం. మనిషి తానెవరు, ఎందుకు పుట్టాడు, ఏమి చేయాలి అని ఆలోచించి తప్పించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం. తనలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించి నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశిత యజ్ఞం. ఈ గుణాలను అలవరుచుకొని చేసే పని పరమాత్మకు చెందుతుంది. శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయటం భారతీయ సంప్రదాయంగా ఉంది. వాటిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగపడుతుంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించడం వలన ఒక్కో సమిధ వలన ఆయా గ్రహం శాంతించి ఒక్కో రోగం నివారించబడుతుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై ఉంటుంది. అంటే అన్ని గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి భూమి మీద తక్కువగా ఉన్న అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇది హోమం చేయటంలో ఉద్దేశం. హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు చేస్తారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. హోమ పొగ కంటిలోకి పోవటం వలన కంటిలో ఉండే నలత కంటిలో నుండి నీరు రూపంలో వెళ్ళిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేరువేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే శుద్ధమైన ఆరోగ్యవంతులవుతారు. రవిగ్రహం. ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహాలకు రాజు సూర్యుడు. తెల్లజిల్లేడు వాత, కఫ వ్యాధులను తగ్గిస్తుంది. తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తు దోషాలు నివారణ అవుతాయి. కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోప స్వభావాలు తగ్గుతాయి. తలనొప్పి బాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్ఠవ్యాధిని నయం చేసే శక్తి ఉంది. చంద్రుడు మనస్సును పాలించే గ్రహం మరియు విజయం, సంపద ఇస్తాడు. మోదుగ సమితులతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. ఆలోచన విధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు, గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగాకుకు ఉంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కుజుడు లేదా మంగళ గ్రహం శ్రేయస్సును ఇచ్చే మరియు భూమి లేదా ఇంటినిచ్చే గ్రహం.
చంద్రసమిధతో హోమం చేస్తే ఎర్ర రక్త కణాలు ఇబ్బందులు, ఎముకల బలహీనతల ఇబ్బందులను అరికడుతుంది. పచ్చిపోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయి. బుధుడు జ్ఞానాన్ని మరియు మాట్లాడే నైపుణ్యాలను ఇచ్చే గ్రహం. ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పుల్లతో కానీ వేరుతో కానీ రోజు దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘకాలంగా ఉన్న దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి. గురువు గురుగ్రహం విద్య మరియు అదృష్టాన్ని ఇస్తాడు. రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోవును. రావి చెక్క కాషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫదోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. శుక్రుడు కళలు, సంగీతం మరియు మంచి జీవిత భాగస్వామి మొదలైన వాటి గురించి జ్ఞానాన్ని ఇస్తాడు. మేడి చెట్టు సమిధలతో హోమం చేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంధ సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం అనగా మేడి చెట్టు. దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో సుప్రతిష్ఠులై ఈ వృక్షమూలం నందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహ వ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి తేనెతో కలిపి తీసుకున్న మధుమేహం తగ్గిపోతుంది. శనిగ్రహం ఆనందం, క్రమశిక్షణ, పట్టుదల ప్రసాదిస్తాడు మరియు వైరాగ్యాన్ని బోధిస్తాడు. జమ్మి సమిధలతో హోమం చేస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. శమి వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతిరోజు శమి వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. రాహు దీర్ఘాయుష్ను, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. గరికలతో హోమం చేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంబంధ దోషాలు తొలగిపోతాయి. గరికరసాన్ని గజ్జి చర్మం పైన ఉన్న కురుపులపై పెట్టిన చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బ తగిలి రక్తం కారిపోతుంటే గరికరసాన్ని పిండితే రక్తం ఆగిపోతుంది. కేతువు శ్రేయస్సు, కీర్తిని నిర్ధారిస్తాడు. జీవితాన్ని బలోపేతం చేస్తాడు. దర్భలతో హోమం చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది. వ్యక్తిగత జాతకంలో ఏవైనా గ్రహ సమస్యలు ఉన్నను జాతక వివరాలు తెలియక దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, దాంపత్య, శత్రుపీడ, నరదృష్టి, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారాల చిక్కులు, వాస్తు లోపాలు, అధికార హోదా పెరుగుటకు మొదలైన వాటికి హోమశాంతి ప్రక్రియల హోమం చేసుకుంటే శుభం కలుగుతుంది. వాస్తవానికి జాతకంలో ఇంట్లో సమస్యలకు చాలామంది దేవాలయంలో హోమాలు చేయిస్తారు. కానీ ఆ హోమాలు ఇంట్లో చేసినప్పుడే అధిక ఫలం ఉంటుంది. ఏ ఇంట్లో ఇబ్బంది ఉంటే అక్కడే హోమం చేయడం ప్రత్యక్షంగా ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది. నవగ్రహ హోమం సమయంలో జపించే మంత్రాలు: నవగ్రహ సూక్తం, నవగ్రహ స్తోత్రం, నవగ్రహ అష్టోత్తర, నవగ్రహ మూల మంత్రాలు, నవగ్రహ బీజ మంత్రాలు కూడా జపిస్తారు.